Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video, 8th class pollution topic, we have discussed about the air pollution. Let us continue the topic of air pollutants. So air pollution is different, air pollutants is different. So what is mean by air pollutants? అంటే ఎయిర్ పొల్యూషన్ కాజ్ అవ్వడానికి, ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్యం ఏర్పడడానికి అవసరమైనటువంటి కారకాలు లేదా ఫ్యాక్టర్స్ అని పిలుస్తాము. సో పొల్యూటెంట్స్ అంటే విచ్ ఈస్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్, సో వాటినే ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాం. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎయిర్ పొల్యూషన్ లో మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఎయిర్ పొల్యూషన్ లో తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్ కాజ్ అవ్వడానికి ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి. So any unwanted or harmful substances present in the air, the decreasing its quality and the contaminants, it is called as air pollutants. అంటే ఎయిర్ పొల్యూషన్ వేరు, ఎయిర్ పొల్యూటెంట్స్ వేరు, అంటే రెండింటికి మధ్య తేడా ఉంది ఇక్కడ. సో ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? ఎనీ అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్. సో అన్వాంటెడ్ అంటే ఏంటి? వ్యర్థ పదార్థాలు కావచ్చు, లేదా ఉపయోగం లేనటువంటి పదార్థాలు కావచ్చు, లేదా హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటే విషపూరితమైనటువంటి పదార్థాలు. సో ఇక్కడ మనం వాడేటటువంటి పదార్థాలు ఎలాంటివంటే విషపూరితమైనటువంటి పదార్థాలు కావచ్చు, లేదా ఉపయోగం లేనటువంటి అంటే మనం ఉపయోగించనటువంటి పదార్థాలు. సో వితౌట్ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ కానీ లేదా హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కానీ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఎక్కడ ఉండాలి? సో గాలిలో కానా ఇలాంటి పదార్థాలు ఉంటే, ఎలాంటివి మనం ఇందాక చెప్తున్నట్టు విషపూరితమైనటువంటి పదార్థాలు కావచ్చు, లేదా అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విషపూరితమైనటువంటి పదార్థాలు అనుకుందాం. సో ఎలాంటి విషపూరితమైనటువంటి పదార్థాలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూ వీలర్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో టూ వీలర్ డ్రైవ్ చేసినప్పుడు వెనకాల సైలెన్సర్ నుంచి ఏంటంటే కొన్ని హార్మ్ఫుల్ బ్లాక్ కలర్ లో మనకి స్మోక్ వస్తూ ఉంటుంది, పొగ వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అంటే కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలు ఏంటంటే వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి, గాలిలోకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అడవిలో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ కట్టెలు కాలుస్తూ ఉంటాం, సో పొయ్యి మండిస్తూ ఉంటాం. దాంట్లో నుంచి కొన్ని గ్యాసెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో బ్లాక్ కలర్ లో, గ్రే కలర్ లో స్మోక్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఎక్కడికి రిలీజ్ అయిపోతుంది? అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది. సో ఇన్ సమ్ ఇండస్ట్రీస్, సో కొన్ని రకాలైనటువంటి పారిశ్రామిక పరిశ్రమలలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ పరిశ్రమలలో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా బయటికి రిలీజ్ అయినప్పుడు మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాసెస్ అన్ని కూడా ఏంటంటే హార్మ్ఫుల్ గ్యాసెస్, ఇవన్నీ కూడా ఎక్కడికి రిలీజ్ అవుతాయి? అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతాయి. ఇలాంటి అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, ఎయిర్ లోపల ఉన్నప్పుడు, గాలిలో ఉన్నప్పుడు, దట్ డిక్రీజెస్ ఇట్స్ క్వాలిటీ అండ్ కంటామినేట్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎయిర్ పొల్యూటెంట్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో గాలిలో, ఈ గాలిలో ఉన్నటువంటి ఈ విషపూరిత పదార్థాలు అనేది ఏవైతే ఉన్నాయో అవి గాలి పొల్యూషన్ ని పెంచుతూ, అంటే తగ్గించకుండా పెంచుతూ పోతే అలాంటి సబ్స్టాన్సెస్ ని ఏమని పిలుస్తున్నాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో వాటిని ఏమని పిలుస్తున్నాం? ఎయిర్ పొల్యూటెంట్స్ అంటున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ఇస్ అని ఎయిర్ పొల్యూటెంట్. అంటే ఇక్కడ ఏంటి? మనం స్మోక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పొగ అనేది ఏంటంటే ఎయిర్ పొల్యూటెంట్, ఇది ఒక ఎయిర్ పొల్యూటెంట్. So air pollutants can be classified into different categories based on their sources. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫస్ట్ ఒక పొల్యూటెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇక్కడ ఏది తీసుకున్నామంటే పొగ. సో పొగని ఏమని పిలుస్తున్నాం? స్మోక్. సో ఈ స్మోక్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఏదైతే మనం స్మోక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నామో ఈ స్మోక్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ లో నుంచి రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 క్రాకర్స్ ఉన్నాయి, అంటే టపాకాయలు ఇలాంటివి అంటిస్తున్నప్పుడు వాటి నుంచి ఒక రకమైనటువంటి స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ స్మోక్ లో ఏంటంటే రిలీజ్ అయ్యేటటువంటి కెపాసిటీని బేస్ చేసుకుని అంటే డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఎలా రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నాము? హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కి స్మోక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం.
ఇది ఎక్కడ ఉంటుంది? ఈజ్ అన్ ఎయిర్ పొల్యూటెంట్. దీన్ని ఎయిర్ పొల్యూటెంట్ అంటున్నాం. బికాజ్ ఎందుకు ఎయిర్ పొల్యూటెంట్ అంటున్నాము? దిస్ ఈజ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎయిర్ పొల్యూటెంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఈ ఎయిర్ పొల్యూటెంట్స్ ని ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నాము. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే, సో డిఫరెంట్ కేటగిరీస్ డివైడ్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ అనేవి నుంచి రిలీజ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మనకి సో డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. పొల్యూటెంట్స్ ఆర్ ఫాలోయింగ్ కార్బన్ మోనాక్సైడ్. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఈ స్మోక్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో ఏవేవి ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ వచ్చి కార్బన్ మోనాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నాం. సో కార్బన్ మోనాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ మీన్స్ విచ్ ఈజ్ ఇట్స్ derived from or it is produced by different types of vehicles. అంటే మనం వెహికల్స్ వాడుతూ ఉన్నప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదా బస్ కానీ ఇలాంటివి వాడినప్పుడు సో అక్కడ లోపల ఇంజిన్ లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి స్మోక్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే హైలీ కార్బన్ మోనాక్సైడ్స్ అనేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో దీస్ కార్బన్ మోనాక్సైడ్ కెమికల్స్, ఇవి కార్బన్ మోనాక్సైడ్ కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటితో పాటు ఇంకేముంటాయి అంటే ఇంకెక్కడ ఉంటుందంటే కార్బన్ మోనాక్సైడ్ సో మనం వాడేటటువంటి రిఫ్రిజరేటర్స్, సో అలాంటి వాటిలో నుంచి కావచ్చు, లేదా మనం వాడేటటువంటి ఏసీ కూలర్స్ లో కావచ్చు, లేకపోతే సంథింగ్. సో కార్బన్ మోనాక్సైడ్ లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టు క్రాకర్స్, సో ఇలాంటి వాటిని వాడినప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి స్మోక్ లో ఏముంటుందంటే కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం విచ్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఫ్యూయల్స్, మనం వాడేటటువంటి ఇంధనాలు బొగ్గు కావచ్చు, కిరోసిన్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటివి మండించినప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి వాటిలో కూడా ఏముంటాయంటే కార్బన్ మోనాక్సైడ్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం విచ్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ ని కాల్చినప్పుడు వాటిలో నుంచి కూడా ఏంటంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ కొన్ని రకాలైనటువంటి చాలా వెరీ హార్మ్ఫుల్నెస్ కెమికల్స్ కెన్ బి రిలీజ్డ్ బై ద అట్మాస్ఫియర్. సో బై ప్రొడ్యూస్డ్ బై ద విచ్ ఇస్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ మెటీరియల్స్ ని బర్న్ చేస్తామో సో వాటిని కాల్చి వేస్తాం, వాటిలో నుంచి ఇలాంటి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది కూడా ఏంటంటే స్మోక్ టైప్ ఆఫ్ కెమికల్ రిలీజ్డ్ బై అట్మాస్ఫియర్. సో దీంతో పాటు కార్బన్ మోనాక్సైడ్ తో పాటు నెక్స్ట్ వన్ ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్. సో నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్. ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషన్. సో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఏంటి అంటే, సో ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా నైట్రోజన్ ఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కడ అంటే మనం వాడేటటువంటి కలప, సో మనం చెట్లు యొక్క కొమ్మలు కానీ కట్లు ఉంటాయి కదా, కట్ల పొయ్యి వాడినప్పుడు కానీ లేదా ఆవు యొక్క పేడ ఉంటుంది కదా, అలాంటి వాటిని కాల్చినప్పుడు కానీ వాటిలో నుంచి ఏంటంటే సో నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఎన్విరాన్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది కెమికల్ కాంపౌండ్. సల్ఫర్ డైఆక్సైడ్ ఇది కూడా ఏంటంటే అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం వాడేటటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ కావచ్చు, అలాంటి వాటిలో నుంచి కూడా సల్ఫర్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి హైడ్రోకార్బన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే మనం వాడేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో నుంచి ఎక్కువగా సో ఈ హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇవి ఏంటంటే మనం స్మోక్ లో తీసుకున్నటువంటి టైప్స్. అంటే పొగలోనే ఎన్ని రకాలైనటువంటి ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఆక్సైడ్ ఉంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, నెక్స్ట్ దాంతో పాటు ఏంటంటే హైడ్రో కార్బన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎయిర్ పొల్యూన్స్ లో నుంచి వచ్చిన ఎయిర్ పొల్యూన్స్ లో ఎక్కువగా ఉండేటటువంటివి. సో దీంతో పాటు మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఈ వీడియోలో మనము ఇక్కడ డయాగ్రామ్ ని కన్నా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, సో CH4 మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం వాడేటటువంటి వాటిలో నుంచినే. సో ఇంట్లో నుంచి వచ్చేటటువంటి గ్యాసెస్ వీటి వల్ల ఏంటంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్లియర్ గా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవి కూడా ఏంటంటే సో మనకి అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఏమవుతుందంటే పొల్యూటెంట్ అయిపోతుంది. సో ఈ పొల్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఫామ్ అయితే ఆటోమేటిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. If you have any doubts, please comment on your comment box. Thank you, one and all.